హరిహర వీరమల్లు సినిమాని అసలు రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు ఇట్లా అప్డేట్స్ అనేవి ఇంత డిలే చేస్తున్నారు? అండ్ రిలీజ్ డేట్ ఏమైనా కొత్తగా చేర్చారని రకరకాల అనుమానాలైతే ఇప్పుడు ప్రేక్షకుల్లోకి వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఏదో ఒకటి ఖచ్చితంగా ఆయన హీరోగా మేము తెర మీద చూడాలనుకుంటున్నామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి హరిహర వీరమల్లు సినిమా గురించి అప్డేట్స్ ఎందుకు రావట్లేదు? అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏంటంటే 10 ఏళ్లుగా ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే. అయితే 10 ఏళ్లుగా వెయిట్ చేసింది రాజకీయాల సక్సెస్ కోసం. బట్ సినిమాల్లో ఆయన పవర్ స్టార్ సినిమా ఎట్లా తీసిన ఓపెనింగ్స్ వస్తాయి, సో దాని గురించి మాట్లాడవసరం లేదు. మరి ఆయన అయితే రాజకీయంగా సక్సెస్ అయ్యి ఫ్యాన్స్ని చాలా అంటే చాలా తృప్తిపరిచారని చెప్పాలి. వాళ్ళ కడుపు నింపారని చెప్పాలి. ఒక గెలుపు వాళ్ళకి ఇచ్చిన ధైర్యం చాలా, అది కోట్ల ఖరీదు చేసిన రాదనమాట ఆ ధైర్యం. సో అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు అంత గెలిచినా కూడా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సో సినిమాలు మానేయడం కరెక్టేనా, ఆయన సినిమాలు చేస్తే బాగుంటుంది అనే విధంగా. మరి ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటంటే హరిహర వీరమల్లు అలాగే ఓజీ. ఈ సినిమాలు ముందుగా మార్చ్ 28 అని చెప్పి డేట్ లాక్ చేసుకున్నారు. బట్ ఆయన షూటింగ్ డేట్స్ ఇష్యూల వల్ల, ఆయన ప్రజల్లో తిరగడం వల్ల షూటింగ్ ఎక్కువ సమయం ఇవ్వలేకపోయారు. ఉన్నంతలో కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చారు. సో మరి ఇప్పుడు ఓజీ అయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయిపోయింది. మరి హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి? సో హరిహర వీరమల్లు వస్తుందా? మార్చి 28వ తారీఖుకి సినిమా రెడీ అవుతుందా? ఓ పక్కన ప్రమోషనల్ కంటెంట్ అంతా వస్తుంది. ఒక పాట ఆల్రెడీ 2 పాటలు వచ్చేసినాయి. అనసూయ గారు నటించిన ఒక పాట, అట్లానే మాట వినాలి పాట కానీ, సో అట్లానే 2 టీజర్లు కూడా వచ్చినాయి. దీంట్లో బాబీ డియోల్ గారు క్యారెక్టర్ లుక్ రివీల్ చేశారు. అప్డేట్స్ మటుకు ఇస్తున్నారు కానీ ఈ సినిమా మరి ఇంకా 4 రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? మరి ఇప్పుడున్న లుక్లో ఆ సినిమాని అట్లా బ్యాలెన్స్ చేయగలుగుతారా? సో మరి ఆయన డేట్ ఇస్తే ఖచ్చితంగా 28కి ఖచ్చితంగా నిర్మాత అయితే దించడానికి 100% రెడీగా ఉన్నారు. దాని ఎడిటింగ్ వర్క్ అంతా జరుగుతుంది. జస్ట్ బ్యాలెన్స్ అలా 4 డేస్ షూట్. అది కానీ టైం ఇచ్చారు అంటే బిఫోర్ మార్చ్ 28 లోపు ఖచ్చితంగా షూట్ చేసుకుని దాన్ని ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఒక 4-5 రోజులు పడుతుంది ఖచ్చితంగా. సో మరి ఆ ప్రాసెస్ అంతా జరగాలంటే ఈయన ఖచ్చితంగా మార్చ్ 15 లోపు అలా ఆ సగం అయ్యే లోపే సినిమాని ఈయన కంప్లీట్ చేసేయాలి షూటింగ్. మరి ఆయన డేట్స్ ఇస్తారా? ఆయన ఇచ్చారంటే కనుక మార్చ్ 28 అఫీషియల్గా రిలీజ్ అవుతున్నట్టే సినిమా. సో అంతా కూడా ఆయన డెసిషన్ మీద ఆధారపడింది సినిమా అంతా కూడా. సో మరి సినిమాలో ఇప్పటికి వచ్చిన 2 పాటలు కూడా చాలా వరకు ఆకట్టుకున్నాయి. సో కొల్లగొట్టిందిరో అనే పాట కానీ, మాట వినాలి పాట కానీ, సో చూస్తుంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ఒక అంటే డిఫరెంట్ లీగ్లో చూపిస్తున్నారు డైరెక్టర్ గారు. ఆల్రెడీ సినిమాని క్రిష్ గారు సగం మొదలుపెట్టి అలా తర్వాత రాధాకృష్ణ గారు అబ్బాయి జ్యోతికృష్ణ గారు అయితే సినిమా డైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి నిధి అగర్వాల్ గారు కూడా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో జోడీ కట్టారనమాట. వాళ్ళ పేరు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ లొకేషన్కి ఆ పేరు సెట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటికే మనం చావా అనే సినిమా చూసాము. సో దాని తర్వాత మళ్ళీ ఒక రాజుల సినిమా వస్తుంది, ఏదో మంచి కథ చెప్పబోతున్నారు. సో ఖచ్చితంగా ఒక మంచి వారియర్ స్టోరీ ఉంటుందని చెప్పి అందరూ వీరమల్లుని అయితే ఫిక్స్ అయ్యారనమాట. సో మరి చూద్దాం, మార్చి 28కే ఈ సినిమా వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. వస్తే హ్యాపీయే.